వచ్చింది కదా ఇప్పుడు, మార్చి ఆఖరిలోగా కట్టకపోతే పూర్తి చేసుకోవాలని దానికి నోటీస్ ఇచ్చినాం కదా. అవునండి. ఆ నోటీస్ లేదు ఇప్పుడు తీసుకొని పోయి కట్టండి అని భయం పెట్టినాము. తీసుకుంటున్నారు, కొంచెం వర్క్ స్పీడ్ అవుతుంది, కొంచెం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మొత్తం వైటీ చెరువు తీసుకుపోతాను అంటాడు అందరు. ఇప్పుడు పోయినా అతను వైటీ చెరువు తీసుకుపోతాను అంటున్నాడు. అవునా? ఎవరికి పోతున్నా అంటే వైటీ చెరువు తీసుకుపోతున్నానంటే ఇంకా స్టాక్ వచ్చేది ఏమన్నా ఉందా? సరిపోయిందా? ఇప్పుడు మొన్న వచ్చిందన్న సిమెంట్. అవును, ఇది ఆల్రెడీ వచ్చి 25 రోజులు అవుతుంది. అవునా? నెక్స్ట్ ఇప్పుడు వస్తాయి ఏమంటే గడ్డ కట్టిపోతుందని తెప్పించుకోవట్లేదు. అవునా? కన్స్ట్రక్షన్లో ఎన్ని ఉన్నాయని ఇప్పటికి హౌసెస్? ఇంకా మనకైతే ఓవరాల్గా 2000 చిల్లర ఉన్నాయి అండర్ కన్స్ట్రక్షన్. అవునా? మనకి బేస్మెంట్ స్థాయిలో అవునా? ఉండేటివి ఎక్కువ 980 దాకా. అది లచ్చనపల్లి దాంట్లోనేనా? అన్నీ టోటల్ మొత్తం 4 దాంట్లలో చట్నేపల్లి, లచ్చనపల్లి, నిమ్తాబాద్, తాడిపత్రి రోడ్డు. ఒక్క తాడిపత్రి రోడ్డు మాత్రం ప్రోగ్రెస్ స్లో ఉండడం. నీళ్లు రోడ్డు వేయలేకపోతున్నాం కదా, ఇది మా పరిస్థితి. ఆ నీరు అనేది ఉంటే వర్క్ జరుగుతుంది, నీరే లేకపోతే నీళ్ళు ఉంటే తాడిపత్రి రోడ్డు కంప్లీట్ అవుతుంది, నాకు బాగుంటుంది అది. కానీ మంచి ప్రోగ్రెస్ జరిగేది ఇంతవరకు మాకు అదే. ఇంకొక విశేషం ఏమిటంటే ఒక వైసీపీ నాయకుడి ఇంటికి నీళ్లు పడినాయి తాడిపత్రి రోడ్డులోనే, కొండ మీదే. బోర్వెల్ ఆయన ఎందుకు ఇస్తాడు? ఆయన ఇంటికి ఆయన వేసుకున్నాడు. అదే మేము అడిగాము అక్కడ నుంచి ట్యాబ్ సప్లై ఇల్లు కన్స్ట్రక్షన్ వేసుకుంటామంటే అతను లేదు నేను సొంతం వేసుకున్నాను, నీళ్ళని అయిపోతే ఒకవేళ ఎత్తిపోతే బోర్ ఎక్కువ అయిపోయి నా పరిస్థితి ఏమి అంటున్నాను. అడిగినాం, లాస్ట్ ఇయర్ వేసినాడు ఆయన. అదే 25 ట్యాంకులు ఉన్నాయి, రోజుకు 4-5 ట్యాంకులు వర్క్ చేస్తే ఖచ్చితంగా ప్రజలకు సహకారం తీసుకునే అవుతుంది. $2 కోట్లు ఇవి రోడ్డుకి సిసి రోడ్డు ఆటి వరకు 5 వరకు 26 లక్షలకి ఎస్టిమేషన్. అది కూడా 2,26,00,000 మొత్తం రోడ్డుకి వాటర్. రోడ్డుకి మాత్రం 26 లక్షలు సిసి రోడ్డు. అవునన్నా. కానీ వాళ్ళు ప్రజెంట్ కొత్త గవర్నమెంట్ కూడా ఏర్పడింది కదా, లాస్ట్ గవర్నమెంట్లో అట్లా ఉంటే కొత్త గవర్నమెంట్ ఏర్పడింది, దాని గురించి పరిశీలిస్తున్నాం చేస్తామంటున్నారు. ఒకేసారి హౌసింగ్ డిపార్ట్మెంట్ తరఫున అయితే అంత అమౌంట్ రాలేదు. హౌసింగ్ డిపార్ట్మెంట్ తరఫున కోట్ల రాదు అని ఒక దాంట్లో ఉండడం వల్ల జాప్యం జరుగుతుంది.